ఏపీ స్కూప్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా ముసునూరు మండలంలోని మహాశివరాత్రి సందర్భంగా జరిగే బలివే ఉత్సవాలకు ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ దేవాలయం చాలా విశిష్టమైంది. 12వ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా చెప్తున్నారు. లింగాకారం పశ్చిమ ముఖంగా ఉండడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి భక్తులు వస్తుంటారు. తిమ్మిలేరు నదిలో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు. కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివరాత్రి మాసంలో ప్రతిరోజు 1,00,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆలయ అధికారులు పూర్తి చేశారు. అతి పురాతనమైనది. ఇది శ్రీరాముని ప్రతిష్టగా జరుగుతుంది. ఇక్కడ జరిగే ఉత్సవాలు ఆదిగా ప్రభుత్వం వారి ఆధ్వర్యంగా నిర్వహించబడుతుంది. శ్రీ ఆర్డీఓ గారు మరియు డిఎస్పీ గారు అందరూ కూడా అన్ని మీటింగ్ కండక్ట్ చేశారు. వచ్చిన ప్రతి భక్తుడికి మంచి దర్శనం కల్పించే విధంగా డిపార్ట్మెంట్ వారు కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ప్రతి భక్తుడికి కూడా అన్ని అన్న సమారాధన మరియు ఇతర అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. లాండ్ ఆర్డర్ పోలీసు వారు కూడా సుమారు 500 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.
నుంచి 3 లక్షల పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. బలివి గ్రామంలో వేయించేస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి మహాశివరాత్రి ఉత్సవాలు దేవాదాయ శాఖ వాళ్ళు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ వారు, సబ్ కలెక్టర్ వారు అందరి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా వచ్చే భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దేవుడి యొక్క ఈ మహాశివరాత్రి కార్యక్రమానికి ఇబ్బంది పడకుండా భక్తులు క్యూ లైన్లు, అలాగే వాళ్ళకి మంచినీటి సదుపాయం, అలాగే చలువు పందులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఒక 2 లక్షల దాకా ఈ భక్తులు రావచ్చని భావిస్తున్నాము. అలాగే వాళ్ళందరికీ కూడా సరిపడే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారు 2 లక్షల మంది వచ్చేటప్పటికి కూడా దేవాలయంలో సుమారు 30-35 వేల మంది వరకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళు కూడా నెమ్మదిగా చేసుకుని వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ప్రతి భక్తులు కూడా శ్రీ శివరాత్రి సందర్భంగా స్వామివారిని, అమ్మవారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాము. అన్ని ఏర్పాట్లు కూడా సుమారుగా పూర్తి అవడం జరిగింది.